అందరి బంధువయ్యా ఓకే అది ఆపుదాం కాసేపు ఈ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నది వైసీపీ అని అంట మరి మిమ్మల్ని ఎన్నిసార్లు అడిగారో ఏమో ప్రజలకు చెప్పండి పోరాడుతున్నారా లేదా చెప్పండి ఇంకా ముగిసిన అధ్యాయం మీద వెంకటకృష్ణ మళ్ళీ 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 చెప్తున్నా దయచేసి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ముగిసినటువంటి అధ్యాయం ఇది నేను చెప్పలేదు పార్లమెంట్ సాక్షిగా మా మంత్రులు చెప్పడం జరిగింది వీళ్ళు ఊరికే ప్రజలను మోసగించేదానికి ప్రజల్ని పక్కదార పట్టించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు తప్ప చిత్తశుద్ధి లేని పోరాటం ఏందన్నా ఏ రోజు అడిగారు చెప్పండి చిత్తశుద్ధి లేని పోరాటం ఉంటారు దాన్ని ఏ రోజు అడిగారు ఊరికే ప్లే కార్డులు ఎత్తుకొని ఒక 10 నిమిషాలు అట్లా పార్లమెంట్ నిలిచుకుంటే సరిపోతుందా వాళ్ళకి తెలుసు మా మంత్రులు చెప్పడం జరిగింది కేవలం పేపర్ల హెడ్లైన్స్ కోసం న్యూస్ లో స్క్రోలింగ్ కోసం వాళ్ళు గొడవ చేయాలి తప్ప వాళ్ళ మనస్సాక్షి తెలుసు ఎప్పుడు అడిగారు ఎన్నిసార్లు అడిగారు ప్రైమ్ మినిస్టర్ కలిసినప్పుడంతా పిఎంఓ రిలీజ్ చేయదనా వీళ్ళు రిలీజ్ చేయమని చెప్పండి ఏమడిగారో పిఎంఓ రిలీజ్ చేయదు వీళ్ళు రిలీజ్ చేయమని చెప్పండి ఏమడిగారో ఎక్కడ రిలీజ్ చేయరు వీళ్ళు మీరు అసలు ఒకసారి బయట పెడితే కదా బండారం బయటపడేది ఏం అడిగారో ఏం అడగలేదు నో పిఎంఓ రిలీజ్ చేయదన్నా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ రిలీజ్ చేయదు వీళ్ళు పోయి అడిగారు కదా వీళ్ళు ఇద్దాం మేము ఇది అడిగామని చెప్పి వీళ్ళు ఒక ఇవ్వచ్చు కదా ధైర్యం ఉంటే ఎందుకు రిలీజ్ చేయరు ధైర్యం లేదు వాళ్ళకి ప్రధానమంత్రి గారు ప్రసాదం లేదా మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్తారు అఫీషియల్ విషయాలే కదా అనఫీషియల్ విషయాలే బయట పెట్టారు కదా మన ప్రధానమంత్రి గారు తెలంగాణ ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు కేసీఆర్ గారు వచ్చి నన్ను అడిగారు వాళ్ళ అబ్బాయిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పారా లేదా అది వారిద్దరి మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కూడా నన్ను కేసుల నుంచి వదిలేసేయండి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెడతాను కాదన్న ఒక్క నిమిషం అది చెప్పినట్టు అది ముఖ్యం ప్రధానమంత్రి గారు చెప్పారు కదా శ్రీ నరేంద్ర మోడీ గారు అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నన్ను వదిలేసేయండి కేసుల నుంచి రాష్ట్రాన్ని తాకట్టు పెడతాను ప్రత్యేక హోదా అడగను అవినాష్ రెడ్డిని వదిలేమంటారు అది జగన్మోహన్ రెడ్డి చెప్పాలా మేమెందుకు చెప్తాం ప్రైమ్ మినిస్టర్ మా ప్రధానమంత్రి కేసీఆర్ గారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి చెప్పాలా జగన్మోహన్ రెడ్డి చెప్పాలా జగన్మోహన్ రెడ్డి చెప్పాలి అది కేసీఆర్ గారు చెప్పారా ప్రధాని గారు చెప్పారా జగన్మోహన్ రెడ్డి చెప్పాలి అది ఇక్కడ కేసీఆర్ గారు చెప్పారా జగన్మోహన్ రెడ్డి చెప్పాలా ఏం మాట్లాడా ఆయన చెప్పాలా మన ప్రధాని గారు చెప్పారా నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడాలో కూడా మీరే చెప్తే ఎట్లా మీరే డిక్టేట్ చేస్తే ఎట్లా ప్రైమ్ మినిస్టర్ ఆయన కాదండి ఒక మాట భానుప్రకాష్ రెడ్డి గారు కేసీఆర్ గారికి ఒక న్యాయం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయమా కేసీఆర్ గారు ఇలా అడిగాడు నన్ను అని చెప్పి ప్రధానమంత్రి గారే కదా మీటింగ్ లో ఓపెన్ గా చెప్పారు నిజామాబాద్ మీటింగ్ లో ఎన్నికలప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం అడిగారు చెప్పడానికి ఏమి పైగా కేసీఆర్ గారి గురించి చెప్పింది రాజకీయం దయచేసి చెప్పదు కేసీఆర్ గారి గురించి చెప్పింది రాజకీయం ఆయన వ్యక్తిగతమైన కుటుంబానికి సంబంధించింది కూడా చెప్పేశాడు ఆయన అట్లాంటిది ప్రజలకు సంబంధించింది ఒక రాష్ట్రానికి సంబంధించిన దాన్ని వీళ్ళు ఏమడిగారో ఏం అడగలేదో చెప్పడానికి ఏమి చెప్పరన్నా ప్రధానమంత్రి గారు చెప్పరన్నా నచ్చితే చెప్తారు నచ్చకపోతే చెప్పరన్నమాట పర్సనల్ గా మాట్లాడుకుంటే చెప్పుకోము మీకు ఇష్టమైతే చెప్తారు లేకపోతే లేదు మాట్లాడుకుంటే బయట చెప్పుకోము అర్థమైంది లేక మీకు ఇష్టమైతే చెప్తారు లేకపోతే లేదు అంతా మీ ఇష్టం మీ చేతిలో ఉంది ఒకటే అందరూ బంధువయ్యా అడిగేది ఒకటే అది ఎందుకు చెప్పారు తెలంగాణ అంటే లేదు సరే వదిలేద్దాం బానన్న కూడా పాపం ఇబ్బందికరమైన పరిస్థితి అర్థమైంది విషయం అర్థం కాని విషయమే కాదు రెండోది బానన్న ఇట్ ఇస్ ఆన్ రికార్డ్ ఏమి ఇబ్బంది లేదు ఓకే 2014-19 మధ్యలో ఎన్నిసార్లు ఎంతమంది స్టేట్ బీజేపీ లీడర్స్ కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే గ్రాంట్స్ కావచ్చు లేకపోతే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి సంబంధించి కావచ్చు ఎన్నిసార్లు యూసీలు యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ అడిగారు ఎన్నిసార్లు బస్తాలు మేము పంపించినా కూడా వచ్చినాయి ఇంకా కావాలి అది పెండింగ్ ఉంది ఇది పెండింగ్ ఉంది అని అడిగారు ఈ 2019 నుంచి ఈ పొద్దు వరకు ఏ రోజైనా అది స్టేట్ లీడర్ కావచ్చు కేంద్రం నుంచి వచ్చిన లీడర్స్ కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఏ పొద్దైనా సరే పార్లమెంట్ లో అనేక సందర్భాల్లో జీవల్ గారికి ఇప్పుడు కూడా అడగడం జరిగిందన్నా ఎక్కడ అడిగారు రాజ్యసభలో వారు అడిగారు చూడండి ఎవరిని అడిగారు యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ స్పీకర్ గారు మాకు పంపించాను పంపిస్తాను స్పీకర్ గారినా రాజ్యసభ స్పీకర్ గారినా రాజ్యసభ స్పీకర్ గారు మాకు జీవీఎల్ గారు రాజ్యసభ స్పీకర్ గారిని అడిగారు చైర్మన్ రాజ్యసభ మా దగ్గర వారు పంపించినట్టు నేను ఆయన అడిగితే ఆయన ఇస్తారా చైర్మన్ గారు ఇస్తారా
ఇవ్వాల్సింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రాజ్యసభలో పోయి కాదునా? ఇంకా చెప్పండి నా హోటల్ రూమ్ లో కూర్చొని ఇద్దరు అడిగినారు అని చెప్పండి, ఇంకా మేము వింటాం చెవుల్లో పూలు పెట్టుకుని బాలే వారన్నా. హోటల్లో ఢిల్లీ హోటల్ రూమ్ లో కూర్చొని జీవీఎల్ గారు ఎక్కడ అడిగారు? మిగతా క్వశ్చన్స్ అన్ని ఎక్కడ అడిగారు? మిగతా క్వశ్చన్స్ అన్ని ఎక్కడ అడిగారు చెప్పండి. పార్లమెంట్ క్వశ్చన్ అడగకూడదా? రాష్ట్ర ప్రభుత్వం మీద క్వశ్చన్ అడగకూడదా చెప్పండి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన అప్పు రాష్ట్ర నా ప్రశ్న మనం మాట్లాడుకునే సబ్జెక్టు నా ప్రశ్న నేను కూడా సూటిగా చెప్తున్నా. మన ఆంధ్రప్రదేశ్ ఎందుకు పార్లమెంట్ అడగకూడదు చెప్పండి. నేను పార్లమెంట్ దాని గురించి ప్రస్తావించట్లేదు. ఏ క్వశ్చన్ పంచాయతీ నేను తీరుస్తా ఆగండి. మీ ఇద్దరు పంచాయతీ ఏ క్వశ్చన్ ఇద్దరు పంచాయతీ నేను తీరుస్తా ఆగండి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లాస్ట్ 1.5 year ఎప్పుడైతే వాళ్ళు బయటకు వచ్చేసారు ఎన్డీఏ నుంచి, జీవీఎల్ గారు రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి పీడీ అకౌంట్ల మీద యూటిలైజేషన్ సర్టిఫికేట్ మీద రోజు మాట్లాడేవాడు. ఇది స్కామ్ అని కూడా అన్నాడు. పీడీ అకౌంట్లు అనేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న స్కామ్ అన్నాడు. ఏ రాష్ట్రంలో ఇన్ని పీడీ అకౌంట్లు లేవు, మొత్తం డబ్బులన్నీ తీసుకెళ్లి ఆ అకౌంట్లో పెట్టి వీళ్ళు స్కామ్కు పాల్పడుతున్నారని చెప్పి చాలా తీవ్రమైన అలిగేషన్ చేశాడు జీవీఎల్ గారు. చేశారు. ఒక రాజకీయ నాయకుడిగా ఆయనకి అక్కడ చేసే అధికారం ఉంది, ప్రూవ్ చేస్తే చేయొచ్చు కూడా. కానీ ఇప్పుడు ఒక్కసారి కూడా అసలు యూసీలే అడగలేదు పీడీ అకౌంట్ గురించి ప్రస్తావన. ఇప్పుడు ఏపీలో లేవా పీడీ అకౌంట్లు? అంతకంటే ఎక్కువ ఉన్నాయి, డబల్ ఉన్నాయి, 1,00,000 అకౌంట్లు ఉన్నాయి పీడీ అకౌంట్. అయినా మీరు అడగరు. అంటే పీడీ అకౌంట్ లేవా ఇప్పుడు ఏపీలో? యూటిలైజేషన్ సర్టిఫికేట్లు అడగాల్సిన మీ కేంద్రం నుంచి వస్తున్న ప్రతి స్కీము కాదన్నా, ఒక నిమిషం ఆగండి అన్న. కేంద్రం నుంచి వస్తున్న దయచేసి ఒక మాట వినండి. కేంద్రం నుంచి వస్తున్న ప్రతి స్కీము డబ్బుల్ని పక్కదో పట్టిస్తున్నారు, డైవర్ట్ చేస్తున్నారని మీరే మాట్లాడతారు. మరి అవి యూటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఫండ్ ఎట్లా రిలీజ్ అవుతోంది? నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఎలా వస్తున్నాయి? మ్యాచింగ్ గ్రాంట్ ఈ కంటే చాలా ఫండ్స్ స్టాప్ చేయడం జరిగింది. చాలా ఫండ్స్ ఒక్క నిమిషం